గారు నెలకొకసారి కాకినాడ వచ్చి వారున్న ఇంటిలో వారు ఇంకొక మళ్ళీ రూమ్ తీసుకుని అద్దెకి తీసుకుని ఆరాధన పెట్టమంటుందంటే ఆమె మనసు ఇంకా దేవునికి దగ్గరగా ఆశీర్వదించబడుతున్న కొలది మనము దేవునికి దగ్గరైపోతా ఉండాలి. అప్పుడే దేవుని దీవెనలు మనకి నిండారులుగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు ఎదగకపోవడానికి కారణం ఏమిటి? క్రైస్తవులో ఉండవలసిన ఆలోచనలు ఏమిటి? క్రైస్తవుడు చేయకూడని పనులేమిటి? క్రైస్తవుడు దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటున్నాడు? మనం ఆలోచించేద్దాం. ఈరోజు మీరు ఒక అండర్లైన్ పెట్టుకోండి, ఒక ఎడిటింగ్ పెట్టుకోండి. ఒక నిజమైన క్రైస్తవుడు నోటిలో నుండి ఏమి రాకూడదో మనం ఈరోజు నేర్చుకుందాం. ఒక నిజమైన క్రైస్తవునిలో వారి నోటి నుండి ఏమి రాకూడదో, ఏ మాటలు రాకూడదో మనం నేర్చుకుందాం. మొదటి మాట, క్రైస్తవుని యొక్క నోటి నుండి బూతులు మరియు అసహ్యపు మాటలు రాకూడదట. ఏం రాకూడదండి? బూతులు, అసహ్యపు మాటలు క్రైస్తవ నోటి నుండి రాకూడని మాటలవి. ఆశీర్వాదాలు పొందుకోవలసిన వ్యక్తి మాట్లాడకూడని మాటలవి. ఏ మాటలో చదువుని చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడట, దేవుని పిల్లలు, అమ్మా సంతోషమ్మా, దేవుని పిల్లలు ఎలా ఉండకూడదంట? ఎలా మాట్లాడాలంట? మరొకసారి నేను చదువుతాను, వినండి. మేలు కలుగునట్లు. ఎవరికి మేలు కలుగునట్లు? వినువారికి మేలు కలుగునట్లు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి. ఏమండి? అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను ఈ నోట రానివ్వకుడి. అనుకూల వచనమే పలకాలట. అనుకూల వచనమే. ఒక పాస్టర్ గారు ఒక హాస్పిటల్కి వెళ్ళాడట ప్రార్థన చేయడానికి, ఒక విశ్వాసం. అప్పటికే చాలా రోజుల నుంచి పాపం మంచం మీద పట్టుకుని ఉంది, చాలా వైద్యం చేయించుకుంటా ఉంది. పాస్టర్ గారు వచ్చి అన్నారట, అమ్మా చాలా రోజుల నుండి హాస్పిటల్లోనే ఉన్నాం, ఎంతో డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు, ఎంతో వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. ఇలాగే మాకు తెలిసిన బంధువు కూడా నీకు వచ్చిన రాగానే ఆయనకు వచ్చింది, నీకు ఖర్చు పెట్టినట్లే ఆయనకి ఖర్చు పెట్టారు, కానీ ఏమాత్రము ప్రయోజనము లేదు. దేవుని చిత్తం ఏమైందో తెలీదు అన్నాడట. మరలా ఇదేంటండి, ఒక రోగు దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన మాట అదా? నీలాంటి రోగం ఆయనకు వచ్చింది, నీవు ఖర్చు పెట్టినట్లుగా ఆయన ఖర్చు పెట్టాడు, కానీ ఏమాత్రము ప్రయోజనం లేదు అంటే ఏమైపోయింది అక్కడ? నాకు కూడా ప్రయోజనము లేదేమో, అయ్యో నేను కూడా బ్రతకనేమో, నేను కూడా చనిపోతానేమో, అయ్యో దేవుడు నా పట్ల ఇలాగ చేస్తున్నా, దేవుని చిత్తం ఇదేనేమో, మళ్ళీ దేవుని చిత్తం ఇదేనేమో. ఇలాంటి మాటలు క్రైస్తవుడు పలకకూడదు. ఒక రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక బలహీన దగ్గరికి వెళ్ళినప్పుడు, బలహీన పడుతున్న పరిస్థితుల్లో మనము ఏం చేయాలి తెలుసా? బలపరిచే మాటలు మనం పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మాట ఏంటో తెలుసా? బలహీనతలో బలమునిచ్చినది, కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తేది ఆయన మాట. జీవము కలిగిన మాట. ఆయన మాట ఎలాంటి మాట అండి? జీవము కలిగిన మాట. నీవెంత
నామములో నీకు స్వస్థత కలుగును. నా తండ్రి నామమును మీరు ఏమడిగినా ఇస్తానన్నాడు కదా. అది వ్యాధైనా, బాధలైనా, అప్పులైనా, సమస్యలైనా, ఇబ్బందులైనా ఏమైనా కూడా మన నోటి నుండి వచ్చే వచనము ఎలా ఉండాలో తెలుసా? క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా దేవుని జనాంగమా, పేతురు యోహానులు శృంగారం దేవాలయం దగ్గరికి వెళుతున్నప్పుడు ఏ ఆలయములకు ఎక్కిపోవచ్చుండగా ఆ స్థలంలో ఒక కుంటి భిక్షగాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు అయిందట, 40 సంవత్సరాలు పైబడి అవుందంటమ్మా విజయమ్మ గారు. పాపం ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? ఇక నాకు నడవడం అనేది తెలియదు, ఇక నేను నడవలేను, ఇక నా బ్రతుకులో ఆశీర్వాదం లేదు, నాకు సంతోషం లేదు, నేను నడవలేను, అందరిలా నేను నడవలేను, అందరిలా నేను ఫంక్షన్కి వెళ్ళలేను, అందరిలా మంచి బట్టలు వేసుకుని నిలబడలేను, అందరిలా సంతోషంగా ఉండలేను అనుకున్న నిరాశ నిస్పృహలో ఉన్న వ్యక్తి దగ్గరికి అదే స్థలము గుండా దైవ సేవకులు వెళ్తూ ఉన్నారు. వారినంటండి ఆ వ్యక్తి వారి వైపు చూస్తూ ఉన్నాడట. ఎందుకు చూస్తున్నాడు? అతను చూపేంటో తెలుసా? వాళ్ళ దగ్గర నుండి ఏదైనా సహాయము దొరుకుతుందేమో. అతన్ని వారు చూశారు, వారిని అతను కూడా చూశారు. అతను ఎలా చూశాడో తెలుసా? వారి వైపు లక్ష్యం ఉంచాడట. ఏం చేశాడండి? లక్ష్యం ఉంచను. అపోస్తలుల కార్యాలు 3-4 వచనాల్లో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. వారి యొక్క ఏమైనా దొరికినేమో అని వారి వైపు కనిపెట్టచ్చు, వారి యందు లక్ష్యం ఉంచను. పేతురు యోహానులు ఏమంటున్నారో తెలుసమ్మా? నీవు నా వైపు చూడు, మా యొక్క వెండి బంగారం లేవు కానీ వాళ్ళు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నజరేయుడు యేసు నామములో లేచి నడువు. దేవుని శక్తి, అక్కడ దేవుని నామము కనపరచబడాలి, దేవుని నామము హెచ్చింపబడాలి. నజరేయుడు యేసు నామములో నువ్వు లేచి నడువు, నాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాను అంటున్నారు. దేవుని మాట, దేవుని ఆత్మ ఎలాంటిదో తెలుసమ్మా? వెండి బంగారముల కంటే, డబ్బు కంటే, ధనము కంటే గొప్పది. అక్కడ రుజువైందా లేదా? వాళ్ళ మాట ఎలా ఉందండి? ఒరే 40 సంవత్సరాల నుంచి ఇక్కడే కూర్చున్నావా? మా దగ్గర ఏమి లేవురా నాయన, మేము ఒట్టి చేతులతోటి మందిరానికి వెళ్తున్నామన్నారా? ఏమండి చెప్పండి. ఏ వచనం పలుకుతున్నారు వాళ్ళు? ఏ వచనం పలుకుతున్నారు వాళ్ళు? క్షేమాభివృద్ధి కలుగు వచనం, బలమైన మాట, బలహీనులు బలపరిచే మాట, కృంగిపోయిన నిరాశ నిస్పృహలో ఉన్న ఆ వ్యక్తిని లేవనెత్తే మాట ఏంటో తెలుసా? మా వద్ద వెండి బంగారాలు ఏమి లేవయ్యా, వాటికంటే మించింది ఏంటో తెలుసా? దేవుని శక్తి. నజరేయుడు యేసు నామములో లేచి పరిగెడతా ఉన్నాడు. 40 సంవత్సరాలు లేవలేని వాడు, 40 సంవత్సరాలు అండి నడిచి నడవడమేంటో ఎరిగిన వాడు గంతులు వేసుకుంటూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని ఆ శక్తి అక్కడ ఉపయోగపడడానికి కారణం ఏంటి చెప్పండి? వాళ్ళ నోటి మాట, వారికి కలిగినది ఏంటంట? శక్తి, దేవుని శక్తి. వెండి బంగారాలు లేవని బాధపడకు తల్లి, ఆస్తులు ఐశ్వర్యాలు లేవని బాధపడకు అమ్మా. విలువైన శ్రేష్టమైన దేవుని మాటను నోట ఉంటే 1 కోటి రూపాయల మూటే నీకు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వెనుకన్న వారిని, తల్లిదండ్రులు, నీ పితరులు నీకు ఏమి ఆస్తుపాస్తులు సంపాదించి ఇవ్వకపోయినా పర్వాలేదు, అవి సమస్తము కూడా ఏదో ఒక రోజుని విడిచిపెట్టాలి. కానీ నీవు నమ్ముకున్న దేవుడు, సమస్తము కలిగి ఉన్న దేవుడు, ఆకాశ భూమిని సృష్టించిన దేవుడు, సర్వము అధికారము కలిగిన దేవుడు, ఆయన నీతో ఉంటే, ఆయన నోటి మాట నీలో ఉంటే నీకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు వెండి బంగారం లేకపోయినా, నీకు ఆస్తిపాస్తులు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, బంధువులు లేకపోయినా, ఏ బలగము లేకపోయినా, ఎవ్వరు అండలేకపోయినా, నా యేసయ్య నీతో ఉంటే, నీవు దేవుని బిడ్డగా నడుస్తున్నావు కదా, నీ నోట దేవుని మాట ఉంటే 1 కోటి రూపాయల కంటే విలువ
విలువైన మాట, అనేకులను బలపరిచే మాట. హల్లెలూయా. క్రైస్తవ నోట ఏ మాట ఉండాలంట? క్షేమాభివృద్ధి. అమ్మా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీ నోట పలుకుతున్న మాట ఇతరుల వ్యక్తికి క్షేమం కలుగుతుందా? నీ నోటి నుండి వచ్చే మాట ఇతరులను నొప్పించుతున్నావా? ఇతరులను బాధ పెడుతూ ఉన్నావా? నీ నోట పలుకుతున్న మాట బాధల్లో ఉన్న వారికి ఆదరణ కలుగుతుందా? అవిశ్వాస పరులను విశ్వాసంలోకి నడిపిస్తుందా? దేవుని సన్నిధికి ఆగిపోయిన వారిని సన్నిధికి నడిపించగలుగుతుందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని బిడ్డలారా, నా యేసయ్య ఈరోజు నిన్ను అడుగుతున్న మాట ఏంటో తెలుసా? అవిశ్వాసగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇంక నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, నువ్వు ఇలాగే ఉండిపో, నిన్ను ఇలాగన్నారా అలాగన్నారా, ఇంకా బుద్ధి లేదు జ్ఞానం లేదు, అలాగే మాట్లాడతారు, నీ బతుకు నువ్వు బతుకన్నామనుకో, వాళ్ళ స్థితి ఇంకా ఘోరంగా మారిపోతుంది. ఘోరంగా మారిపోతుంది. మన మాట ఎలా ఉండాలో తెలుసా? జ్ఞానపూర్వకమైన మాటలతో మనం బలపరచాలి. హల్లెలూయా. ప్రముఖ మరి ఎలా ఉండాలి మన మాట? జ్ఞానపూర్వకమైన మాట. జ్ఞానంతో మనల్ని మనము ఇతరులను బలపరచువారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్షేమాభివృద్ధి కలుగుతున్నట్లుగా ఇంకేంటంటే అనుకూల వచనం, అనుకూలమైన మాటలు పలకగట. ప్రతికూల మాటలు మనము పలకకూడదు. నిజ క్రైస్తవులు ఇలాంటి మాటలు పలకరండి. కష్టమైన నష్టమైన యేసయ్య నామానికి అవమానం కలగకుండానట్లు నిజమే పలుకుతారు. నీతి మాటలు వాళ్ళ నోట వస్తాయి, అపహాసపు మాటలు వాళ్ళ నోట రావు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, నిజ క్రైస్తవుల నోట నుండి వచ్చేటువంటి మాట ఏమిటో తెలుసా? ఇతరులను శపించే మాటలు రావట. హల్లెలూయా. ఏమండి? ఇతరులను శపించే మాటలు. రోమపత్రిక 12:14 చూడండి. రోమపత్రిక 12:14. హల్లెలూయా. అమ్మా, మిమ్మల్ని హింసించే వారిని దీవించండి, దీవించండి కానీ శపించవద్దు. సంతోషించండి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి, దీవించుడి కానీ శపించవద్దు. సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చి వారితో ఏడవండి. ఒక్కరినొక్కడు మనస్సు కలిసి ఉండండి. హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండి. ఎవరు కలిగి ఉండాలంటే ఈ మాటలు? క్రైస్తవ బిడ్డలు. అమ్మ, నేను లోకస్తుల కొరకు నేను చెప్పట్లేదు, కానీ ప్రభువుని నమ్ముకున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము కదా, మనం దేవుని బిడ్డలము, క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం కదా, మనము ఎలా ఉండాలన్నదే దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఇతరులంట శపించే మాటలు రాకూడదట. హల్లెలూయా, హల్లెలూయా. శపించకూడదట. ఎందుకో తెలుసా? నీ నాలుక శక్తివంతమైనది. మీ నాలుక ఎలాంటిదో తెలుసమ్మా? మీరు ఏమంటే అది జరుగుతుంది. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు మనందరికి ఇచ్చిన అధికారం అది. ఏమండి? నా యొక్క విశ్వాసం ఇచ్చిన వాడు నాకంటే అధికమైన కార్యాలు చేస్తాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నేనే చేస్తాను, నేనే దేవుణ్ణి, మీరు విశ్వాసులు, మీరు పిల్లలు, మీరు అలాగే ఉండాలి, నేనే చేయగలను అన్నాడా? అనలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే అధికమైన కార్యాలు. హల్లెలూయా. చేయలేదా దేవుని పిల్లలు? యేసు ప్రభు కొన్ని అద్భుతాలు చేస్తే, యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యులు, యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ పెంతెకొస్తు యొక్క పండగ రోజున మేడగదుల వారు కనిపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత వారు ఏమండి భూదిగంతములో నివాసులకు స్వార్థ ప్రకటించిన బయలుదేరినప్పుడు వారి ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేయలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. పిరికివాడు, బొంకినవాడని పేతురు మాట్లాడుతూ ఉంటే 1000 మంది రక్షించబడ్డారు.
పేతురు మాట్లాడుతూ ఉంటే, పేతురు యోహానులు ప్రార్థనా స్థానానికి వెళుతూ ఉంటే, పేతురు నజరేయుడైన యేసు నామములో లే అంటే ఆ కుంటి భిక్షగాడు లేచి నడిచాడు. చనిపోయిన వారు బ్రతికేవారట, వారి నీడ పడుతూ ఉంటే అద్భుతాలు జరగలేదా? మరి మీరు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరగట్లేదా? జరుగుతున్నాయా? జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయంటే కారణం ఏంటి? మీ నోటి మీద, మీ నాలుక మీద ఆయన ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా! మీ గొప్పతనం కాదు. ఆయన అన్నాడు, నా పిల్లలు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు. మీ నాలుక అధికమైన శక్తి కలిగింది, వాడిగల కత్తి కలదు కూడా అంటున్నాడు దేవుడు. కనుక మీ నాలుక ఎలా ఉండాలా? శపించకూడదు. అమ్మా తల్లి, నేను తల్లులకు చెప్తున్న మాట, పిల్లల్ని మీ నోటిని శపించకూడదు. పిల్లల్ని కోపంతో వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, చిలిపి పనులు చేస్తూ ఉంటారు, కోపం రప్పిస్తూ ఉంటారు, మనకి ఎంతో చిరాకు పుట్టిస్తూ ఉంటారు. నీ నోటికి ఎంత కోపం వస్తే అంత మాట పలకొద్దు. నేను అనుభవంతో చెప్తున్నాను. మా అమ్మగారు మా చెల్లిని కొడుతుంటే అన్నది, ఏదో ఆడుకుంటూ కొట్టుకుంటున్నాం, కొట్టడం అలాగేలా కొట్టలేదు నేను దాన్ని, ఇల్లు తిప్పి మరీ కొట్టాను. మా అమ్మకు కోపం వచ్చింది. ఆ మంది, నీ పాటలు కుక్కలు కొండవంది. ఎవరు కొండవంట? నీ పాటలు కోపంలో ఏ కూతురు మాట్లాడదాం ఎప్పుడు కోపంలో ఆమెకు వచ్చిన మాట ఏంటండి? నీ పాటలు కుక్కలు కొండవే ఉంది. నా జీవితంలో అనుభవించానండి పరిస్థితి. తల్లిగా మీకు చెప్తున్న మాట, మీ నోటన శపించే మాటలు మాత్రం ఎంత సులువుగా అనేస్తారో పిల్లల్ని, ఎంత సులువుగా. నీ కోపం ఎంత వస్తే అంత మాటలు మాట్లాడావా, నీ కళ్ళ ముందు ఆ పిల్లలు శాపాలు భరిస్తూ ఉంటారు, బలహీనతలు భరిస్తూ ఉంటారు. మీరెప్పుడు మీ తల్లిగా, తండ్రిగా మీ పిల్లలను ఆశీర్వదించే మాటలే తప్ప శపించే మాటలు మాత్రము రాకూడదు. హల్లెలూయా! క్రైస్తవునిగా, తల్లిదండ్రులుగా మీకు నోటని ఏ మాట ఉండాలి? ఆశీర్వాద వచనం ఉండాలి. ఏముండాలమ్మా? ఆశీర్వాద వచనం ఉండాలి. మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించాలి. మీ పిల్లలు ఏమన్నా తెలుసు? వారి పనికి మానోడా, తెలివి లేనోడా, బుర్ర లేనోడా. అమ్మ చాలా మంది ఏమన్నా తెలుసా? ఇది బుర్ర చెడిపోయింది, ఈ బుర్ర పాడైపోయింది. నిజంగా నా మనసు చాలా గాయపడుతూ ఉంటుంది అలా అన్నప్పుడు. ఎందుకంటే ఒక తల్లిగా నువ్వు ఆ మాట పలకూడదు. అదే సదస్తు అనడానికి దేవుడు, నువ్వు జీవితాంతం ఏడవలసి వస్తుంది. నీ కళ్ళ తిరుగుతా, నీ బుర్ర పాడైపోయిందా? నీ బుర్ర చెదిరిపోయిందా? అలా చచ్చిపోతున్నావేంటి? ఇలా ఓడిపోతున్నావేంటి? అబ్బా, ఎంత భయంకరమైన మాటలు పలుకుతారో. నీ గుండె ఎంత బలహీనపరిచినా కూడా, నీ మనసు ఎంత గాయపరిచినా కూడా, పిల్లలను మాత్రం శపించే మాటలు మీ నోట రానివ్వకండి. ఎందుకంటే మీరు దేవుని పిల్లలు. మీ నోట ఏమంటాలి? విజయమ్మా, ఆశీర్వాద వచనమే పలకాలి. మీ పిల్లలు తింగరగా కనిపిస్తున్నారా? మీ పిల్లలు తెలివైన వారు కనిపిస్తున్నారా? మీరు ఏమన్నా తెలుసా? మీరు చాలా తెలివైన వారా? ఏమన్నారా? మీరు చాలా తెలివైన వారా? మీరు చాలా జ్ఞానవంతులరా? మీరు చాలా బలవంతులరా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడరా? నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! మీ చిరునవ్వు, మీ మాట వారి గొప్పవారిగా చేస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని పిల్లలారా, మా నాన్నగారు అనేవారు, ఆయన తాగి వచ్చినప్పుడు అనేవారు, మా అమ్మగారు లేరండి ప్రార్థన చేయడానికి వెళ్ళేవారు. ఆయన నోటి నుండి ఏమాట? మా అమ్మగారు లేదండి ప్రార్థన చేయడానికి వెళ్ళింది ఆవిడ. ఆ మాట నిజమైందా లేదా? నేను ఊహించలేదు. త్రాగినా కూడా మంచిగా కూర్చుని అని కూడా ఎవరైనా వస్తే, మా అమ్మగారు లేరు ఇంటి దగ్గర, చర్చిలో ఉంటుంది ఆవిడ, ప్రార్థన చేసుకుంటారు. మీ నోటి మాట మీ పిల్లలను ఆశీర్వదించే విధంగా ఉండాలి. సంఘంలో కూడా అమ్మా, సంఘంలో కూడా సహోదరులు కానివ్వండి, మీకు తెలిసిన వారిని కాబట్టి శపించే మాటలు మాత్రము పలకూడదు. నేను చాలాసార్లు నన్ను చాలా బాధ పెడతా ఉంటారు, నన్ను చాలా దుఃఖపరుస్తూ ఉంటారు, నన్ను చాలా వేధిస్తూ ఉంటారు, వారు మాటలతో కృంగ చేస్తూ ఉంటారు. అయినప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చి ఏమంటానో తెలుసా? ప్రభువా, ఆ మాటలను బట్టి వాళ్ళని శపించొద్దు నాయన, వాళ్ళకి బుద్ధి చెప్పని కూడా నేను అనడానికి ఇష్టపడను. వాళ్ళు ఏ విధంగానైనా మార్చు ప్రభువా, నన్ను అర్థం చేసుకునే మనసు వాళ్ళకి ఎక్కువ తండ్రి. వాళ్ళు అలా పలుకుతున్నారంటే నాతో ఏదో లోటు ఉంది ప్రభువా,
ఆ లోటు నేను సరి చేసుకుంటానయ్యా. ఆ పిల్లల నోటంటే ఆ మాటలు రానుంటున్నాయన. దేవుని బిడ్డలారా, కోపంలో ఒకసారి నన్ను నిజంగా నన్ను అనడానికి అతనికి హక్కు ఉందా అన్నా, కానీ దేవుని సన్నిధికి వచ్చి చాలా ఏడ్చాను. ఆ మాట కూడా నేను అనకూడదు ప్రభువా, ఎందుకంటే తండ్రి పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, లోకరక్షకుడైన నిన్ను కొడుతుంటే, తిడుతుంటే, గుంజుతుంటే, దేవుడు తల్లుతుంటే ఏమో పలుకుతున్న మాట ఏంటి తెలుసా? తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నావు. నేనే ఆ పాట దాన్ని ప్రభువా. ఆ బిడ్డ నా మాట అనడానికి నన్ను క్షమించిన ఆయన. నా భక్తి పట్టింది, నా విశ్వాసమే పట్టింది, నా వయసే పట్టింది. నేనెంత అబ్బాయిని అనడానికి నన్ను క్షమించు తండ్రి. ఆ బిడ్డలను మార్చు తండ్రి. మన నోటిన తొందరపాటులో కూడా శపించే మాటలు రాకూడదు. ఏం చేయాలంట మరి? దీవించాలంట. ఏం చేయాలంట? మెరిసి దీవించాలంట. 34, 37 కీర్తన అనుకుంటాను. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకు, వారు త్వరగా ఏమైపోతారంట? వాళ్ళు వాడిపోతారంటమ్మా. మనము వ్యసన పడకూడదు, మనము తీర్పు తీర్చకూడదు, మనము రోషం పడకూడదు, మనము ఉద్రేకం పడకూడదు, మనం సాడీలు చెప్పకూడదు, మన నోటిని శాపాలు పలకకూడదు. మనం ఎవరి చేతికి అప్పగించాలి? దేవాది దేవుని చేతికి అప్పగించాలి. ప్రభువా, ఆ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను, మీరే చూసుకోండి, మీరే క్షమించండి ప్రభువా. 70 సార్లు క్షమించమని ఉందండి బైబిల్లో. తెలిసి ఎలా ఉండాలంట? మనం క్షమిద్దామండి. మనిషిని చూసి మనిషి పక్కెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో. మనిషిని చూస్తే ప్రజలు చెప్పాలేమో పక్కెళ్ళిపోతారు. ఏంటి అలా ఉన్నంత కాలం మన యొక్క స్థితిగతులు బాగోవు. మనం దీవించబడాలంటే మనం ఏం చేయాలి తెలుసా? నువ్వు దీవించడం ప్రారంభించాలి. దీవించిన ఆయన నీ నోట పలకాలి. నువ్వు ఇతరులను దీవిస్తే, నువ్వు ఇతరుల క్షేమాన్ని కోరుకుంటే, 21వ పత్రికలో ఉంటుంది 29వ అధ్యాయంలో, ఇతరుల క్షేమం వరకు ప్రార్థించినప్పుడు ఆ క్షేమం నీ క్షేమములకు కారణమవుతుందట. నీ క్షేమాన్ని కోరికక్కర్లేదు, నువ్వు ఇతరుల క్షేమాన్ని, ప్రేమ కుమారుని దీవించిన ఆయన, ప్రేమ కుమారుని ఆశ్రయించిన ఆయన, ప్రేమ కుమారికి బలిగిస్తుందైనా ఆమె క్షేమం దయచి ఆ క్షేమమే నీ క్షేమమునకు కారణమవుతుంది. హల్లెలూయా. ఇలా ప్రార్థన చేస్తున్నారా మీరు? ఇలా ప్రార్థన చేస్తున్నారా? ఇలా దీవిస్తున్నారా మీరు? ఇలా దీవిస్తున్నారా? చెడగొడుతున్నారా? చెడగొట్టే వారిగానే ఉన్నారు చాలా. అమ్మా, చెడగొట్టే గుంపులో మనం ఉండకూడదు, చెదరగొట్టే గుంపులో మనం ఉండకూడదు, చెడు మాటలు చెప్పేవారుగా ఉండకూడదు, చాడీలు చెప్పేవారుగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలో తెలుసా? అలాంటి వ్యక్తులను మనం దీవించి దేవుని సన్నిధికి తోడుకొచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఇతరులు శపించే మాటలు పలకక నువ్వేం చేయాలంట? నిన్ను హింసించు వారిని దీవించడం ప్రారంభించాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మీకు ఉదాహరణ చెప్తాను. ఏమండి, దావీదు ఏ పాపం చేశాడని సౌలు దావీదుని హింసించేవాడు? దావీదు ఏ పాపం చేశాడండి? ఇశ్రాయేలు రాజ్యాన్ని కాపాడడం తప్ప, ఇశ్రాయేలుకి శత్రువైన గొలియాతుని చంపడం తప్ప, ఇశ్రాయేలు రాజ్యాన్ని కాపాడి తిరిగి లేని స్వర్ణ రాజ్యంగా నిలబెట్టడం తప్ప? అతను చేసినటువంటి మేలుకు కీడు చేయడం నిమిత్తం సౌలు ఎప్పుడు కూడా ఏమండి దావీదు మీద చెడు చేస్తూనే ఉండేవాడట. ఒక రోజుని దొరికాడు చేతికి సౌలు, చంపేయచ్చు. దావీదు చేతికి చిక్కుపోయాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? ఇతన్ని నేను చంపను, ఇతన్ని నేను ముట్టుకోను. నేనెవరో తెలుసా? యెహోవా చేత అభిషేకింపబడిన వాడు. హల్లెలూయా. అయ్యా ఎసరా ఏమంటున్నాడు దావీదు గారు? సౌలు ఎవరంట? యెహోవా చేత అభిషేకింపబడిన వాడు. యెహోవా చేత అభిషేకం పొందుకునే సౌలు రాజయ్యాడు. కాబట్టి ఆయన నేను ముట్టుకోగలను, ఆయన నేను స్థాపించాను, ఆయన నేను చంపనంటున్నాడు. ఏమండి, ఆ మాట సౌలుకి తెలిసినప్పుడు ఏమైందండి? ఆ మాట సౌలుకి తెలిసింది. నీవు దావీదు చేతికి చిక్కినప్పుడు నిన్ను చంపకుండా అట్టి మాదిరిగానే ఉంచేశాడంటే అప్పుడు అనుకుంటున్నాడు, నేను అప్పుడే సగం చచ్చిపోయాను. ఏమంటున్నాడు తెలుసా? నేను చచ్చిపోయినట్టే. ఎందుకంటే నా ప్రాణాన్ని ఆయన మిగిల్చాడు, కానీ
అతని యొక్క ఔన్నత్యాన్ని, అతని యొక్క సుబుద్ధిని, అతని యొక్క గుణాన్ని ముందు నేను సచ్చిన వాడితో సమానం అనుకున్నాడు. దావీదు చూపిన ప్రేమ, దావీదు దీవించినట్లుగా, దావీదు గ్రహించినట్లుగా మనం గ్రహిస్తున్నామా? వారు దేవుని చేత ఏర్పరచబడిన వారిని గ్రహిస్తున్నామా? వారు దేవుని అభిషేకం పొందిన వారు మన నోట నా మాట పలకకూడదు అని గ్రహిస్తున్నామా? వారు దేవుని పిలుపు లేకుండా దేవుని మందిరంలోనికి రారు సహోదరుని మనం అనకూడదని గ్రహిస్తున్నామా? తొందరపాటు మాటలు, తొందరపాటు ఆలోచనలు మన నోటికంట దేవుడు రానివ్వకండి, ఇది క్రైస్తవునికి తగదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట కొలస్సీల పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 3వ మాట తొందరగా చెప్పి ముగించుకుందాం. 3వ మాట, ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏమండి? ఎలయనగా ప్రాచీన స్వభావమును. ఒకటే మాట ఏంటో తెలుసా? మోసపూరితమైన మాటలు మనము మాట్లాడకూడదు. మోసపూరితమైన మాటలు పలకూడదు. దేవుడు అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు విక్రించబడ్డాడు. నువ్వే విత్తనం విత్తుకుంటావో అదే పంట వస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం మనం ఇలా మాట్లాడడం ఎవరు వినట్లేదు, మనం ఇలా ఆలోచించేది ఎవరు వినట్లేదు, ఇలా చెప్పడం ఎవరు వినట్లేదు, నేను చెబుతున్నా, నేను వింటున్న ఆ వ్యక్తి తప్ప ఇంక మధ్యరికని ఎవరు కూడా లేరు అనుకుంటామట. కానీ మన వెనుక ఈ గోడలు, 4 గోడల మధ్యలో కూర్చుంటాం కదా, గోడలు వినవా? గోడలు వింటే సృష్టి యావత్తు వింటదట. ఏమండి? మీరు ఎక్కడ కూర్చున్నా భూమి ఉంది, భూమి వింటుంది. ఆకాశం ఆలకించన్నాడు అంటే ఆకాశానికి ఏముంది? చెవులున్నాయి. ఆకాశానికి భూమికి దాటి ఎక్కడికైనా మనం వెళ్ళగలమా? అంటే ఆకాశం ఉన్నంత వరకు నువ్వు ఉండగలవు, నువ్వు ఎక్కడ దాగలేవు. కాబట్టి నీ నోటిని ఏ మాటలు ఉండకూడదు? మోసపూరితమైన మాటలు. మోసపూరితమైన మాటలు మన నోటి నుండి రాకూడదట. నువ్వు పలికే మాట ఇతరులను మోసగించినట్లుగా ఉండకూడదు. నువ్వు పలుకుతున్న మాట ఇతరులను బాధపడినట్లుగా ఉండకూడదు. మోసపోకుడి, మోసం చేయకండి. ఏమండి? మోసపోయినా పర్వాలేదు కానీ అంట మోసం చేయకూడదట. ఒకరి చేతిలో మోసపోయినా పర్లేదు కానీ మన ద్వారా ఒకరు మోసపోకూడదు. ఇది చాలా సత్యమండి. ఒకరి చేత మనం మోసపోయినా పర్వాలేదు, ఏదో ఒక రోజు మనం లేవగలం. కానీ మనము ఒకరిని మోసగిస్తే ఆ శిక్ష ఖచ్చితంగా మనకు ఫలము దొరుకుతుంది. కనుక దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఏమన్నా తెలుసా? మోసపూరితమైన మాటలు మీ నోట రానివ్వకండి. ప్రాచీన స్వభావంలో ఒకవేళ దేవుని సన్నిధికి రాకముందు, దేవుని మందిరంలో రాకముందు, బాప్తిసం పొందుకోకముందు, దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించక ముందు ఒకవేళ నీ నోటన ఆ మాటలు ఉన్నాయేమో, ఆ మోసపూరితమైన మాటలు, అబద్ధాలు, ఓగ్రి మాటలు, సరసోక్తులు, ఏమండి? దేవునికి ఇష్టం కానీ అయిష్టమైనటువంటి మాటలు, అసహ్యమైన మాటలు ఉన్నాయేమో. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన యొక్క ప్రాచీన స్వభావము మారిపోవాలి. ఏ స్వభావం రావాలట? అమ్మా, ఏ స్వభావం? నవీన స్వభావం, నూతన స్వభావం. అంటే మనం అందరం కూడా ఒకప్పుడు ఆ మాటలు కలిగిన వాళ్ళమని ప్రేరేపణ కలిగిన అపోస్తలుడైన పౌలు గారు రాసిన మాట ఏంటంటే, ప్రాచీన స్వభావంలో మనం అందరం ఆ జాబితాకి చెందిన వాళ్ళం. ఇప్పుడైతే మనం ఎవరమే? నవీన స్వభావం కలిగిన క్రైస్తవులు కనుక, దేవుని పిల్లలు కనుక, నూతన సృష్టితో సృష్టింపబడ్డాము కనుక, ఆ క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము మన నోట ఆ ప్రాచీన స్వభావంతో కూడినటువంటి మాటలు ఉండకూడదు. ఆ మాటలు ఉండకూడదు. ఇంకా నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తానండి. నాకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నేను అనుకుంటాను, మనం ఎవరు నీతిమంతులు కాదు, మనం ఎవరో పరిశుద్ధులము కాదు అప్పుడు కదండి. దేవుని తెలుసుకోకముందు మన జాబితాలన్నీ లోకంలోనే ఉన్నాయి. కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత మన స్థితి మారిందా లేదా? మారాలా లేదా? ఇంకా మారుతానే ఉంటుందా? చెప్పండి. మారింది.
మారతాది అంటే అది ఎలా ఉంటుందో తెలుసా? మోసపూరితమైన జీవితమే. నువ్వెవరిని మోసం చేస్తున్నావు? దేవుణ్ణా, సేవకున్నా, నీ భార్యనా, నీ పిల్లలనా, నీ కుటుంబాన్నా, సంఘాన్న, సమాజాన్న? ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసపోకుడి దేవుడు వెంట. నువ్వు యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు నూతన స్వభావం వచ్చింది, నవీన స్వభావం వచ్చింది, దేవుని కోరిక వచ్చింది. వా, మీరు ఎవరున్నారు తెలుసా? అందుకే నేను ఎంత చెప్పాను, మీ నాలుక వాడి కలిగిన కత్తి వంటిది. మీ నాలుక జీవము కలిగిన మాటలు పలకాలి, మీ నాలుక శక్తి కలిగిన మాటలు పలకాలి. దేవుడు మీ నోటిలో ఏముంచాడో ఆశీర్వాదం ఉంచాడు. అబ్రహామును అనలేదండి, అబ్రహమా నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వారిని ఆశీర్వదిస్తాను, ఎవరు దీవిస్తావో వాళ్ళు దీవిస్తాను, నీ వలన సమస్త వంశములు ఆశీర్వదించబడ్డాయి. అంటే అతను ప్రాచీన స్వభావం నుంచి నూతన స్వభావం వచ్చిన తర్వాత అతని నోట ఏముంది? ఆశీర్వాద వచనము. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండే జీవితము. కనుక దేవుని బిడ్డ సంఘములోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డగా వాడబడుతున్నాం కదా, క్రైస్తవులు చెప్పుకుంటున్నాం కదా, సంఘ సభ్యులుగా చెప్పుకుంటున్నాం కదా. ఇక మన జీవితం ఎలా ఉండాలి? ప్రాచీన స్వభావంలో ఉండకూడదు. ఇంకా పాత అలవాట్లు మనలోనికి రాకూడదు. విడిచిపెట్టిన వాటిని మనం సేకరించుకుందామా? విడిచిపెట్టేసా వాటిని, ఇక నాకు అవి వద్దు అనుకున్నాం, వాటికి స్వస్తి చెప్పేశాం. నమస్తే బిడ్డ, ఇంక వాటి మాకు వద్దు, మాకేం కావాలి? యేసయ్య కావాలి, నవీన స్వభావం కావాలి, నవీన ఆశీర్వాదాలు కావాలి, నూతన సృష్టిగా మేము మారిపోవాలి, దేవుని కొరకు బ్రతకాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇంత గొప్ప జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు నిజ క్రైస్తవ జీవితంలో నోటిలో ఏ మాటలు ఉండకూడదట? మోసపూరితమైన మాటలు ఉండకూడదు. ఉంటున్నాయా? మోసపూరితమైన మాటలు ఉంటున్నాయా? సేవకుని మోసగిస్తున్నావా? సంఘాన్ని మోసగిస్తున్నావా? ఎక్కడికి వచ్చినా, ఎక్కడ నువ్వు మాట్లాడుతున్నా, ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏ పని చేస్తున్నా నీతో దేవుడు ఉన్నాడు. ఉభయలు కూడిన చోట దేవుడు ఉంటాడు. మోసకరమైన మాటలు, మోసకరమైన పనులు, ఉద్యోగంలో కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, కుటుంబంలో కూడా ఒకరినొకరు మోసగించుకుంటూ ఉంటారండి. కుటుంబంలో కూడా ఏం చేస్తారు తెలుసా? భర్తను భార్య మోసగించేస్తుంది, భార్య తెలియని ఆలోచన, తెలియని పనులు ఇవి అనుకుంటారు, చిన్న చిన్నవే కదా అనుకుంటారు, కానీ అవే పెద్ద దొక్కలేదు. నేను అనుకుంటాను, ఏ విషయమైనా సరే చాటు ఉండకూడదు. ఇంకా భర్తకి ఏముండకూడదు? చాటు ఉండకూడదు. సమస్త వాడికి తెలియాలి, ఏమైనా తెలియాలి, ఈ జీవితం అంతా తెలుసుకోవాలి. రహస్యాలు ఉండకూడదు అమ్మా, రహస్యాలు. భర్తకి రహస్యాలు ఉండకూడదు. ఇంకా నీ భర్త ఎవరో తెలుసు, నీకు దేవుడు అంటాడు. ఇంకా దేవుడికే నువ్వు మరుగే చేస్తావా? దేవుడికే చాటు చేస్తావా? భర్తను మరుగు చేసి నువ్వు ఏం వదిలిస్తావు? భర్తను మోసగించి ఏం వదిలిస్తామని ఆయన నీ బాధ్యతలు వహిస్తున్నాడు, నీ భార్యను మోస్తున్నాడు, నీకోసం అహోరాత్రి కష్టపడుతున్నాడు. అలాంటి భర్తను మోసగిస్తావా? అలాంటి భర్తను మోసగిన మాటలు ఎందుకు పలుకుతావా? రహస్యమైన పనులు చేస్తావా? అవి నీకు ఆశీర్వాదమా? ఆశీర్వాదం కాదు. నీకు సృష్టించిన సృష్టికర్త నీకు భర్త ఉన్నాడు, ఆయన కూడా నీకు భర్త ఉన్నాడు. ఆయన కూడా నువ్వు మరుగు చేయకూడదు, ఆయన కూడా నువ్వు రహస్యం చేయకూడదు, ఆయన కూడా నువ్వు మోసగించకూడదు. అంతా ఎలా ఉన్నావు తెలుసా? నీకు నాకు ఏమి దాని ఉన్నాయి ప్రభువా, నావన్నీ నీవే, నీవన్నీయు హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేకుండా నేనుండాలే, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మరుగై ఉండకూడదు, కుటుంబ యజమానుడికి కూడా
మళ్ళీ మధ్యలో రాయబారు ఉండాలి. అంత అవసరమా? దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె, నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట. నీ పిల్లలు అంటే పిల్లలు, భార్య, భర్త ఒకే చోట భోజనం చేసేవారిగా బల్ల చుట్టూ వీళ్ళు ఎలా ఉండాలి? నువ్వు తినే నేను తర్వాత తింటా, నువ్వు పడుకో నేను తర్వాత చేస్తా చేయకూడదు. ఒకరి కష్టం ఒకరు చెప్పాలి. పిల్లలకి నీ కష్టం చెప్పు. పిల్లలకి ఏం తీరుస్తారని అనుకుంటున్నావా? తెలియాలి నీ కష్టం నీ పిల్లలకి, నీ బాధలు నీ పిల్లలకి తెలియాలమ్మా. చెప్పాలి, అయ్యా నేను ఇలా బాధపడ్డాను, నేను ఇలా కష్టపడ్డాను, మీ నాన్నగారు ఇలా కష్టపడ్డాను, ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావంటే మీ నాన్నగారి కష్టం రా, నీ తండ్రి నీ భర్త కష్టం, నీ భర్త యొక్క పనితీరు నీ పిల్లలకి నేర్పుతూ ఉన్నా. ఇలా ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారు తెలుసా? అర్థం చేసుకుంటారు, లోబడతారు. వాళ్ళకి ఏమి చెప్పకుండా రహస్యంగా పెంచితే కనుక వాళ్ళు ఇష్టానుసారంగా నిన్ను మోసగిస్తారు. హల్లెలూయా. ఒకరినొకరు మోసగించుకోవడానికి కాదు మనం క్రైస్తవులు. మనకి ఏది కూడా దాగుడు ఉండకూడదు. పిల్లలుగా, కుటుంబముగా, సంఘంలో కూడా ఏమండి, సంఘంలో కూడా రహస్యాలు ఉండకూడదు. ఒకరి చోట ఒక రహస్యాలు, ఒకరి వెనుక ఒకరు రహస్యపు మాటలు, ఒకరినొకరు మోసకరమైన మాటలు, ఒకరినొకరు బాధించుకునే మాటలు. సంఘం అంటే కుటుంబము. ఈ కుటుంబానికి తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులకి మీకు రహస్యాలు ఉండకూడదు. తల్లిదండ్రులకి మీకు ఏ కలహాలు ఉండకూడదు. తల్లిదండ్రులకి మీకు ఏ భేదాలు ఉండకూడదు. మీరందరూ కూడా సమాధానం ఈ పరిపీఠం దగ్గర, ఈ సంబోధన మన దగ్గర ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఉంటున్నారా? భోజనం పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటున్నారా? ప్రభు రాత్రి భోజనంకి వస్తున్నావా తల్లి? తప్పి అంటే నువ్వు తప్పిపోతున్నావు. ఆ బల దగ్గర నీ భోజనము లేదు. ఈ నెల నువ్వు ఉంటే వచ్చే నెల నేను ఉంటాను అంటే తల్లిదండ్రుల దగ్గర, ఆ దేవుడి సహవాసంలో, ఆ భోజనం బల దగ్గర నువ్వేమైపోతున్నావు? దూరం అయిపోతున్నావు. అలా దూరం అయిపోయినప్పుడు సంఘానికి నువ్వేమైపోతావు? దూరం అయిపోతావు. దేవుడికి దూరం అయిపోతావు. దేవుడి ఆశీర్వాదాలకు దూరం అయిపోతావు. అందుకే దేవుడు ఈరోజు ఏమంటున్నాడు తెలుసా? నీవు మోసకరమైనటువంటి మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 2 మాటలు ఉన్నాయి అయ్యా, ఇంకా 2 మాటలు నేను 2 నిమిషాల్లో ముగించేస్తాను. 4వ మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇదిగో నేనున్నాను, నేను ఎవరి వద్దైనను పట్టుకొంటినా, ఎవరికైనా అన్యాయము చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవరి వద్దనైనా లంచము పుచ్చుకొంటినా, రాగు చేసిన యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని వెంటను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నమ్మది. మరొకసారి చదువు. ఇదిగో నేనున్నాను, నేను ఎవరి యొద్దైనను ఎవరికైనా అన్యాయమును చేసి ఉంటినా, ఎవరినైనా నేను బాధ పెట్టినా, న్యాయము నాకు అగబడకుండా ఎవరి యొద్దనైనా నేను లంచము పుచ్చుకుంటున్నా, అలాగున చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వారి ఎదుటను వారి నా మీద సాక్ష్యము పలకవలెను. చాలా మంచి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా నేను తీసుకున్నాను. ఏ మాటైనా నేను అన్యాయముగా పలికన్నా, ఏ పనిలోనైనా నేను అన్యాయంగా నేను జీవించాను. ఒకవేళ అలాగే చేస్తే నేను దేవుడి దగ్గర ఏమైపోతాను? ఏమవుతానంట? అన్యాయం చేసిన వాడిని అవుతాను, న్యాయం తప్పిన వాడిని అవుతాను, నన్ను అభిషేకించిన వాడిని నేను మోసపుచ్చిన వాడిని అవుతాను. ఎంత శిక్ష అయినా నా మీద అది కాబట్టి నేను అన్యాయం చేయను, న్యాయం తప్ప. దేవుని పిల్లలారా, క్రైస్తవులుగా
మనము అన్యాయపు పనులు చేయకూడదు, అన్యాయపు మాటలు మాట్లాడకూడదు. ఐదవ మాట సామెతల గ్రంథము 20 అధ్యాయం 19వ వచనం చూడండి. సామెతల గ్రంథము 20 అధ్యాయం 19వ వచనం. కొంటిగాడై తిరుగులాడువాడు పొరల పుట్టి బయట పెట్టెను. కావున వరద పోతుల జోలికి పోకుము. తన తండ్రి అయినను తల్లి అయినను దూషించిన వాడి దీపము కారు చీకటిలో ఆరిపోవును. హల్లెలూయా. ఏముండకూడదంట? క్రైస్తవులకి ఏముండకూడదంట? సాడీలు ఎక్కువ మనకుండేది ఇదే. క్రైస్తవులకి ఏంటో తెలుసా? ఇక్కడ సాక్ష్యం చెప్తారా? ఆ వెనకాల వస్తుంది. ఇక్కడ వాక్యం చెప్తుంటారా? పాస్టర్ గారు సేవకులు ఎవరైనా సరే ఇక్కడ వాక్యం చెప్తుంటారా? అక్కడ కౌంటర్లు వేస్తూ ఉంటారు, లేదా ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు, ఏమో చెప్పుకుంటూ ఉంటారు. ఏమండి, దేవుడు బిడ్డలుగా మనం గుసగుసలు ఆడుకోకూడదు, చాడీలు చెప్పుకోకూడదు, కౌంటర్లు వేయకూడదు. దేవుడి యొక్క వాక్యం వెదజల్లుతున్నప్పుడు ఆ మాట మనం ఏం చేయాలి తెలుసామా? పట్టుకోలేదు. ప్రభా, నువ్వు నాతో మాట్లాడతాడు, నువ్వు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతాను నాయన, నీ మాట నన్ను బ్రతికిస్తుంది ప్రభా. ఈరోజు నా పనులన్నీ వదులుకుని, నా సమయానంతా నేను వదులుకుని ఇక్కడికి వచ్చానంటే నేను ఊరికి వెళ్ళకూడదు ప్రభా. నేను ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలని రావాలి. అమ్మా, నిద్రపోవడానికో, ముసిలాడుకోవడానికో, సాడీలు చెప్పుకోవడానికో, ఇంటికాడి విషయాలు ఇక్కడ చెప్పుకోవడానికో, లేదా ఇక్కడ వాకింగ్ చెప్తుంటే కౌంటర్లు వేసుకోవడానికో ఇదంతా అవసరం మనకి? ఇది ఆశీర్వాదం వస్తుందా మనకి? ఇది దీవులకు పట్టుకెళ్తామా? దీవుల్లో బదులు మనం ఏం పట్టుకెళ్తామో తెలుసా? శాపాలు పట్టుకుపోతాం. దేవుడు నిన్ను శపించడానికి పిలవలేదు తల్లి, దేవుడు నిన్ను శపించడానికి రమ్మలేదు ఇక్కడికి. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడి దగ్గర ఆయన మీతోనే ఉంటానన్నాడు. ఎప్పుడు ఉంటాడు మీతో? ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర కూర్చుండి ఆయన మాటలు విని అవి పట్టుకుంటే ఎక్కడ ఆయన మాటలు ఉంటాయో అక్కడ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. వాక్యం హృదయంలో ఉంటే దేవుడి నీ నోట్లో హృదయంలో ఉంటాడు. దేవుడి మాటలు పట్టుకోకుండా, దేవుడి మాటలు వినకుండా, దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు వ్యర్థమైన మాటలు వ్యర్థంగా సమయం గడుపుతూ ఉంటే ఏం పట్టినంత నుండి చెప్పండి? ఏం పట్టిందంత? ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? ఆదివారం ఎందుకు రావాలి ఇక్కడికి? ఆదివారం ప్రత్యేకించి మందిరానికి ఎందుకు రావాలి తెలుసుకోవాలి. చాలా మంది సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటున్నారు. ఆదివారం దేవుడి మందిరానికి ఎందుకు రావాలి? ఆదివారం దేవుడు ఆశీర్వదించాడు. ఆదివారం ఏం చేశాడు? విశ్రాంతి దినంగా దేవుడు మనల్ని కేటాయించాడు. సమాజంగా కూడికిన మందిరానికి రండి అన్నాడు. ఏమండి, ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు, మనం ఎక్కడైనా దేవుడు ఉంటాడు. ఇదేంటో తెలుసా? అందరము కూడుకునే స్థలము. ఇక్కడ అందరము కూడుకుని, అందరము సమాచారం తెలుసుకుని, ఒకరి యొక్క ప్రేమ కలిగి, ఒకరి యొక్క సమాధానం కలిగి, అందరము క్షమాచారం కలిగి దేవుడి వాక్యాన్ని బలపడి అప్పుడు వెళ్ళాలి. అందుకే ఇక్కడికి రావాలి. అంతేగాని ఇక్కడికి వచ్చి నీ కాలాన్ని వ్యవధన అంతా కూడా వ్యక్తిగా కలుపుకుని కాస్తంత నిద్రపోవటం, కాస్తంత ఊసులాడుకోవటం, కాస్తంత ఏదో ఎంతకాలం ఆడుకోవటం, ఇలా చేస్తుంటే అపహాస్యం చేసిన మీ నోటన దేవుని మాటలు మాత్రము ఉండవు. అందుకే ఈరోజు చెప్తున్నాడు, నిజ క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మీలో ఉండవలసిన ఉండకూడన లక్షణాలు ఇక్కడ దేవుని తేటగా మనకు బయలుపరుస్తున్నారు. 5వ మాట ఏంటో తెలుసా? సాడీలు చెప్పకూడదు. ఒకరి గురించి ఒకరు ఏం చెప్పకూడదండి? అసలు మనం ఏ విషయంలో కూడా సాడీ చెప్పకూడదండి. ఏంటి? సాడీలు చాలా భయంకరం. సాడీలు తగలబెట్టేస్తాయి. సమాధానంగా ఇల్లు ఏమైపోతుందో తెలుసా? పెద్దగా ఎలా ఉంటుందంటే అగ్గి లేకుండానే అక్కడ అగ్గులు వేసిపోతుంది, నిప్పు లేకుండానే అగ్గిపోతుంది అన్నమాట. అంత భయంకరమైన పవర్ ఉంటుంది ఈ సాడీల్లో. ఏమండి, అపవాదం వచ్చి అవ్వం దగ్గర ఏముంది? ఇది నిజమా? ఆ ఒక్క మాట వాళ్ళు ఏదో తోటలో నుండి నెట్టేసింది. ఏమండి, ఏదో తోటలో నుండి ఆ ఒక్క మాట ఏది నిజమని తిరిగింది, చేయకూడని పని చేసింది.
ఆదివారం ఎంతనని వస్తున్నాను అంతే. కానీ దేవుని ఆశీర్వాదాలు మాత్రం మనకి గుస్సులు చాలా వైపు. మగపిల్లలుగా మీకు అసలు మాట్లాడకూడదు, పెద్దవారిగా మీకు అసలు మాట్లాడకూడదు. వృద్ధులు ఎలా ఉండాలో తెలుస్తామా? ప్రార్థనా పరులుగా ఉండాలి, కొండగంతులుగా ఉండకూడదు, పప్పలు గురించే వాళ్ళగా ఉండకూడదు. ఎలాగంటే నేనున్నాను అంటున్నారు, ఉండకూడదని చెప్తున్నాను తప్ప ఉన్నారని కాదు. వృద్ధాప్యంలో మీరు ఏముండాలంటే ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. దేవుని సంఘం కొరకు ప్రార్థించేవారు ఉండాలి, మీ కుటుంబం కొరకు ప్రార్థించేవారు ఉండాలి, దేశం కొరకు ప్రార్థించేవారు ఉండాలి, నాయకుల కొరకు ప్రార్థించేవారు ఉండాలి, మీ గ్రామం కొరకు ప్రార్థించేవారు ఉండాలి, మీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థించే తల్లులుగా తండ్రులుగా మీరు ఉండాలి. వృద్ధులు చేయవలసిన పనేంటి అమ్మా? వృద్ధులు చేయవలసిన పనేంటి? హాయిగా తినేసి హాయిగా పడిపోవడమా? ప్రార్థనా పరులుగా ఉండాలి. సేవ సిటికమంటే వెలుగు కలిగి ఉండాలి, లేచిపోవాలి. మా అమ్మమ్మ నేను లేకపోయినా ఈరోజు ఆ సాక్షి చెప్తున్నది ఎందుకో తెలుసా? ఆమె కోడిపోతున్న 3 అవ్వకుండానే లేచిపోయి మోకాల మీద ఉండి పెద్ద అరుపులతో ప్రార్థన చేసింది. రోడ్డు మీద కనబడిపోయింది మా అమ్మమ్మ ప్రార్థన. ఈరోజు మా అమ్మమ్మ భూమిలో ఉంది, కానీ ఆమె సాక్ష్యం వెలుగు కలిగి 3 గంటల టైంలో ఎప్పుడు వెలుగు వస్తే. కానీ మళ్ళీ ఆవిడ ఏమన్నా ఖాళీగా కూర్చున్నావిడా కాదు, పగలంతా వ్యాపారం చేసుకునేది. ఎక్కడెక్కడికో గాడి మోగ ఇంకా చాలా పొలాలంతా తిరిగి ఆ పళ్ళన్నీ అమ్ముకుని ఇంటికి వచ్చి అలసిపోయిన మళ్ళా రాత్రి పూట అంటే అక్కడి నుంచి నాకు వచ్చింది. నేను ఎక్కడ బతుకుంది, ఎక్కడ పోలేదు. ఈ 3 కిలోమీటర్ల దూరంలో నేను పగలంతా వ్యాపారం చేసుకున్నాను, కాలినడక తిరిగేశాను, నా కాళ్ళు నొప్పులు వచ్చేసాయమ్మా, మీరు వెళ్ళండి అనేది కాదు. వజ్రమ్మ గారు నూతమ్మ గారు ఇద్దరు కలిసి వాళ్ళు పైన మాడి మేము వాళ్ళ కలిసి వచ్చాము. అంత వృద్ధాప్యంలో కూడా పని వాడేది కాదు, ప్రార్థన కూడా. అమ్మా ఆ పని చేస్తున్నారా మీరు? ఆ పని చేస్తున్నారా? పగలంతా పనికి రాత్రి ప్రార్థన చేస్తున్నారా? ఉపాధం పనికి వెళ్ళి అలసిపోయాను, 12 అయిపోయింది, ఇంట్లో కూర్చుంటున్నాము. ఎండకెండిపోతున్నాను, ఎండ వచ్చేసింది, నేను ఇంక చేయడం అనుకుంటున్నాను. వాళ్ళు భక్తి చేసేస్తాను, వాళ్ళు సంవత్సరం అయింది నేను విశ్వాసం ఏంటి, ఇంక నా భక్తి చాలా అనుకుంటున్నావా? ఇది చాలా లింకు. ప్రార్థన ఏంటో తెలుసా? కడ వరకు ఎవరు విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ప్రార్థన కాపాడుకుంటారో, భక్తిని కాపాడుకుంటారో, పరిశుద్ధతని కాపాడుకుంటారో, పవిత్రతని కాపాడుకుంటారు. ఎప్పుడు వరకు ఉంటా? ఎప్పుడు వరకులావా? కడ వరకు అంటే మా అమ్మగారు చెప్పింది, మా పాస్టర్ గారు ఉన్నంత వరకు, అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు మన జీవితానంట కాపాడుకోవాలంట, మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి. అంతకంతకి ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి, మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. అయ్యా ఎంత శ్రమ పడినా సరే అనేకుల కొరకు ప్రార్థించే తల్లిగా ఈ వృద్ధాప్యమందు నువ్వు ఉన్నావా? నీ ప్రార్థన తరతరములకు క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు వేసి చనిపోతా చూడు విత్తనం, ఆ విత్తనం ఏమవుతుందో తెలుసా? భూమిలో పడి అది మొలిచి తరతరములకు ఉపయోగకరముగా ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన ఊరికి లేకపోవడం, నువ్వు చేసే భక్తి ఊరికి లేకపోవడం. ఒకవేళ నీవు ఈ వయసులో కూడా చేయకూడని పనులు, మాట్లాడకూడని మాటలు చేస్తున్నావా? అవి కూడా తరతరములు శాపమై కూర్చుంటాయి. జాగ్రత్త. ఎలా ఉండాలంట? కొండములు చెప్పేవారుగా మనము, గుసగుసలు ఆడుకునేవారుగా. అసలు గుసగుసలే ఉండకూడదు క్రైస్తవులకి. గుసగుసలాడే కదా వాళ్ళు అగ్నిపాలైపోయారు ఇశ్రాయేలీయులు. ఏమండి? మోషే మీద సొనికి ఏమైపోయారు? మీరు పొందుకున్నారా? క్రైస్తవులకి సనుగుడు ఉండకూడదు, క్రైస్తవులకి గుసగుసలు. ఇక్కడ వాక్యం చెప్తుంటే నువ్వు గుసగుసలు ఆడుతుంటే దేవుడు వింటా? ఇక్కడ వాక్యం చెప్తుంటే నేను కౌంటర్ రాస్తుంటే దేవుడు. క్రైస్తవుని హల్లెలూయా, 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 హల్లెలూయా. కొండగాడవై తిరుగులాడువాడు పొరుల గుట్టు బయటపట్టెను. కొండగాడై తిరుగులాడువాడు ఏం చేస్తాడట? పొరుల గుట్టు బయటపెట్టెను. కావున మొదలబోతుల జోలికి పోకము, తన తండ్రి అయినను తల్లినైనను దూషించిన వాని దీపము కారు చీకటిలో. కొన్ని దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలంటే అనేకులకు ఆశీర్వాదకరంగా, మంచి చేసేవారుగా,
చాలాసార్లు నేను అనుకుంటూ ఉంటాను పాస్టర్ గారి విషయంలో. చాలా మందిని సమకూర్చుకుంటాడు పాపం. సాధ్యమైనంతకు మేలే చేస్తాడు, సాధ్యమైనంతకు పెడతాడు, సాధ్యమైనంతకు ప్రేమిస్తాడు. కానీ అదేమో మీకు తెలుసా, అక్కడికి కీడుగానే, అవమానకరంగానే, హేళనగానే మారుతుంది. ప్రేమ ఏమవుతుందంటే అపహాస్యం పాలు. ఆ ప్రేమించే వ్యక్తికే సేవ కాదు, ప్రేమించే వ్యక్తికే నీకేమీ రాదు, ప్రేమించే వ్యక్తినే నువ్వు ఎందుకు పనికిరావు. మేము చదువుకున్న వాళ్ళు విద్యావంతులం, జ్ఞానవంతులం, వాక్యం క్షుణ్ణంగా పాటిస్తాం, వాక్యం క్షుణ్ణంగా బోధిస్తాం, వాక్యం మాకంతా తెలుసు. మాస్టర్ గారు మీరు బోధిస్తున్నారు, ఏం బోధిస్తున్నారండి? మీరు ఒక లేవులో బోధిస్తున్నారా? ఒక క్రమంగా ఉందా? ఒక సబ్జెక్ట్ ఉందా? ఒక విధంగా మీరు బోధిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు మాస్టర్ గారు? మాకు ఇవ్వండి, బైబిల్ మేము పాటిస్తాం. ఇలాంటి వాళ్ళ కోసం కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? అధిక జ్ఞానము వెర్రితనం. జ్ఞానవంతులను బుద్ధి చెప్పడానికి ఎవరు ఎన్నుకుంటాడట? జ్ఞానహీనుడు. దేవుని ఏర్పాటు లేకపోతే ఆ జ్ఞానహీనుడి ఇక్కడ నిలబడదు. నువ్వు బోధించేది బోధకులే కావచ్చు, బైబిల్ చిన్నగా రావచ్చు, తప్పులు లేకుండా ఒక క్రమబద్ధంలో నువ్వు బోధించవచ్చు. కానీ ఆ బోధకు సరైన నీ జీవితం లేకపోతే, ఆ బోధకు సరైన నీ కుటుంబంలో నీ సాక్ష్యం బాగోకపోతే, నీ ఇంటిలో సాక్ష్యం బాగోవాలి, నీ భార్య దగ్గర సాక్ష్యం బాగోవాలి, నీ ఇంటిలో నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టులు, నీ బంధువులు కూడా ఈ కుమారుడు దేవుడు నమ్ముకున్న తర్వాత, బైబిల్ చేత పట్టుకున్న తర్వాత ఆయన జీవితమే మారిపోయింది, మాకందరికీ ఆదర్శప్రాయముగా నిలబడ్డాడు అని చెప్పాలి. అక్కడ సాక్షి బాగోదు, కానీ ఇక్కడ బోధ మాత్రము ఎడగేస్తా ఉంటారు. ఇది కావాల్సిన దేవుడికి ఏం కావాలి తెలుసమ్మా? వాటిని అనుసరించి నడుచుకునేవారు. ఎన్ని పాయింట్లు చెప్పాను చెప్పండి? 5 పాయింట్లు. ఒక నిజమైన క్రైస్తవ నోట నుండి రావాలని మాట్లాడేటంట బూతులు మరియు అపహాస్యము. రెండో